మహిళలకి 2,500 రూపాయలు వాళ్ళకి చాలా Definitely. ఉపయోగపడేది. అది అది ఇవ్వలేకపోయారు. నేను విద్యార్థులు మొన్న మీరు ఎక్కువ మీ వైపు షిఫ్ట్ అయిన వాళ్ళు గత ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు విద్యార్థులు ఎక్కువ మంది మీ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకి ఇప్పటివరకు మీరు భరోసా కార్డు ఇస్తా ఉన్నారు. భరోసా కార్డు అదే ప్రాసెస్లో ఉంది. భరోసా కార్డ్ ప్రాసెస్లో ఉంది. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. మెస్ ఛార్జెస్ పెంచాం. 10 ఏళ్ళుగా ఆ బీద విద్యార్థుల గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలే. మాకు పూర్ స్టూడెంట్స్ విషయంలో కానీ ఇలా నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హాస్టల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి మీరు మధ్యాహ్న భోజనం చూడండి, ఎంత క్వాలిటీ రైస్తో భోజనం ఇవ్వగలుగుతా ఉన్నాం, టిఫిన్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ఏం క్వాలిటీ రైస్ ఇస్తా ఉంటున్నారు. మరి హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి ఏంది? కలుషిత ఆహారం తిని ఈ మధ్య హాస్పిటల్ ఒకటో రెండో చోట్ల జరిగిన ఇన్సిడెంట్ని బాటంగా ప్రచురణ చేస్తాం. తప్పుడు మెజారిటీ ఇన్ని వేల స్కూల్స్ ఉన్నాయి కదా, ఇన్ని వేల హాస్టల్స్ ఉన్నాయి. ఇన్ని వేల హాస్టల్లో ఏదో ఒక చోట జరిగితే అక్కడ స్టాప్ తప్పిదం వల్ల జరిగితే చర్యలు ఉంటా ఉన్న వాళ్ళ మీద. బట్ ఓవరాల్గా 90% ఆఫ్ ది హాస్టల్స్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ క్వాలిటీ ఫుడ్. సో మీరు మెస్ ఛార్జెస్ పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. నేను చెప్తాను 40 ఏళ్ళ చరిత్రలో ఇంత పర్సంటేజ్ హైక్ ఎప్పుడు జరగలే.